నేను అనేక సార్లు చెప్తుంటా, రెగ్యులర్గా పన్ను సకాలంలో కట్టేటటువంటి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఉంటే బాగుంటుంది అనేటట్టు. అది వీళ్ళు ప్రోత్సహిస్తారు, ఎవరో ఒకరికో ఇద్దరికో ప్రైజ్ ఇవ్వటం ఇట్లా చేస్తున్నారు. కానీ ప్రభుత్వం దగ్గర ఆదాయ వనరు పెరిగినటువంటి సందర్భంలో వాళ్ళని ప్రోత్సహిస్తే కదా ఉపయోగం ఉండేది. అది జరగట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ ఖర్చు ఏది పన్ను కట్టేవాడినే పిండేస్తున్నారు అన్నట్టు అనేక సార్లు ప్రస్తావించి, అట్లాగే పన్ను కట్టేటటువంటి వాడు ఒక 6 నెలల పాటు ఒకవేళ ఏదన్నా ఏ ఉద్యోగం లేక పన్ను కట్టలేని పరిస్థితి వస్తే ఆదుకునేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అని మాట్లాడి కొంతమంది దాని మీద విభేదించారు. ఎందుకంటే అట్లయితే ప్రతి ఒక్కడు పని మానేసి ఒక 6 నెలలు తిని కూర్చుంటారు అప్పుడు అన్నటువంటి. కానీ పనిచేసేవాడు ఎవడు తిని కూర్చోవాలనుకోడు. ఏ ఆర్థిక పరిస్థితుల కారణంగా లేకపోతే ఫ్లక్చుయేషన్స్ కారణంగానే ఇబ్బంది పడేటటువంటి వాడికి సాయం మాత్రమే నేను చెప్పింది. సరే, అది ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. బట్ ఎలన్ మాస్క్ ఇప్పుడు డోజ్ ద్వారా అనేకమైనటువంటి దుబారాలను నియంత్రిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. 79 మిలియన్ల మంది అక్కడ ట్యాక్స్ కడుతున్నారు అమెరికాలో. వాళ్ళందరికీ ఇప్పుడు ఒక నజరానా ఇవ్వాలని నేను ట్రంప్తో మాట్లాడతాను. ఎందుకంటే డోజ్ వచ్చాక దుబారాలను నియంత్రిస్తే $2 ట్రిలియన్ మిగిలినాయి, లాభం వచ్చింది $2 ట్రిలియన్. ఇందులో నుంచి కొంత ఇంతకాలం సకాలంలో పన్నులు కట్టినటువంటి వాళ్ళకి 79 మిలియన్ల మందికి తలా $5,000 చొప్పున చెక్ ఇద్దాము అని నేను అనుకుంటున్నాను. ట్రంప్ ఒప్పుకుంటే ఓకే అని చెప్తున్నాడు అనమాట.